ఈ డ్రెస్ అంత ఫీల్ తో చూస్తున్నావంటే సంథింగ్ ఈస్ దేర్. చెప్పు బావా, అంతలా ఈ డ్రెస్ లో ఏముంది? ప్రేమ. ప్రేమ? అవును, ప్రేమ ఉంది. ప్రేమంటే ఈ డ్రెస్ కి నీ మీద ప్రేమ, నీకు ఈ డ్రెస్ మీద ప్రేమ? ఆనందికి నా మీద ఉన్న ప్రేమ. అంటే ఈ డ్రెస్ ఆనంది ఇచ్చిందా? అవును. ఎప్పుడు? అమృత పెళ్లిలో. అంటే ఆనంది నీకిచ్చిన ఆఖరి గిఫ్ట్ అని మాట ఇది. ఏంటి ఏమన్నా? అదే పాపం ప్రేమతో ఇచ్చింది. అంతలోనే ఆ ప్రెగ్నెన్సీ మ్యాటర్ బయటపడి మీ మధ్య డిస్టర్బెన్స్ వచ్చి మీ ప్రేమకి బ్రేక్ పడింది. లేదు, మా ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. ఏంటి వెళ్ళేది? తులసి వెళ్ళనిస్తుందా? ఆనంది దానికి ఒప్పుకోవాలిగా బావా. రాత అనేది ఉండాలి కదా. ఆ రాతని నేను తిరగ రాస్తాను. అంటే ఆనంది వద్దన్నా సరే, ఎలాగైనా నేను తనని పెళ్లి చేసుకుంటాను. బావా, ఏదో ఆవేశంలో ఏదో ఎమోషన్లో ఇలా మాట్లాడుతున్నావు. బట్ నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇది నేను ఆవేశంలో అంటున్న మాట కాదు తులసి. ఆనందిని పెళ్లి చేసుకుంటానని నువ్వంటే సరిపోతుందా? అత్తయ్య ఒప్పుకోవాలి కదా. నాకెవరి అనుమతి అవసరం లేదు. తప్పు బావా. అత్తయ్య ఆశీస్సులు లేకుండా పెళ్లి కావాలని కోరుకోకూడదు. మరి అమ్మ మాత్రం నా ప్రేమకి శాపనార్థాలు పెట్టొచ్చా? అయ్యో బావా, ఇది ఇంకొక ప్రాబ్లం అయ్యుంటే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. కానీ ఆనంది పవిత్రంగా ఉండాలి అంటావు, అంతే కదా? నా దృష్టిలో మనసులు పవిత్రంగా ఉంటే చాలు. ఇలాంటి కొటేషన్స్ రచయితలు రాయడానికి, మనం చదవడానికి, వినడానికి బాగుంటాయి బావా. కానీ రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు. నా విషయంలో మాత్రం అది నిజమవుతుంది. మా ప్రేమకి అసలు ఓటమే లేదు. ఎంత చెప్పినా మళ్ళీ ఆనంది దగ్గరికి వస్తున్నాడంటే నువ్వు చాలా గ్రేట్ ఆనంది. చెప్పడం లేదంటే వాడి వెనుకున్నదెవరో స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండాలి.